అది లంకానగరం, రావణుడి అజేయమైన కోట. రామనామం జపిస్తూ సీతాదేవిని వెతుకుతూ వచ్చిన అభేద్యుడైన హనుమాన్ రావణుడి అహంకారాన్ని ఛేదించడానికి సిద్ధమయ్యాడు. కాని ఇంతలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బంధీ అయ్యాడు. ఆ బలశాలిని బంధించడం ఎలా సాధ్యమైంది? బంధించబడిన హనుమాన్ను రావణుడి సభకు తీసుకువచ్చారు. 10 తలలతో 20 చేతులతో సింహాసనంపై కూర్చున్న ఆ లంకాధిపతి అహంకారంతో గర్జించాడు. హనుమాన్ నిర్భయంగా శ్రీరాముని సందేశాన్ని వినిపించాడు. సీతాదేవిని తిరిగి ఇవ్వమని కోరాడు. కాని రావణుడు వినలేదు. అతని అహంకారం అడ్డుపడింది. హనుమాన్ మాటలు విన్న రావణుడు క్రోధంతో రగిలిపోయాడు. మంత్రి మండలి సలహా మేరకు దూతను చంపకూడదనే నియమాన్ని గుర్తుచేసుకుని హనుమాన్ అహంకారాన్ని తగ్గించడానికి అతని తోకకు నిప్పంటించమని ఆజ్ఞాపించాడు. ఈ అవమానంతో హనుమాన్ ఆగ్రహంతో నిండిపోయాడు. కాని తన ప్రతీకారం కోసం ఓపికగా ఎదురుచూశాడు. హనుమాన్ తన తోకకు నిప్పంటించడానికి ముందు అశోకవనంలో ఉన్న సీతాదేవిని చివరిసారిగా కలుసుకున్నాడు. హనుమాన్ పరిస్థితిని చూసిన సీతామాత దుఃఖించింది. కాని వెంటనే తన తపోశక్తితో అగ్నిదేవుడిని ప్రార్థించి హనుమాన్ తోక కాలకుండా లంక నగరం మాత్రమే దహనమయ్యేలా ఆశీర్వదించింది. ఆ తల్లి ఆశీర్వాదం హనుమాన్కు మరింత బలాన్నిచ్చింది. రాక్షసులు హనుమాన్ తోకకు గుడ్డలు చుట్టి నిప్పంటించారు. అగ్ని జ్వాలలు లేవగానే హనుమాన్ తన శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. ఆకాశమంత ఎత్తుకు పెరిగి బ్రహ్మాస్త్ర బంధనాలను తెంచుకుని లంకానగరంపై తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. అతని కళ్లల్లో శ్రీరాముని పట్ల భక్తి, రావణుడి పట్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి. భయంకరమైన అగ్నితో వెలిగే తన తోకతో హనుమాన్ లంక నగరంపైకి దూకాడు. అతని ప్రతి అడుగు, ప్రతి గంతు రావణుడి అహంకారాన్ని దహించే అగ్ని జ్వాలగా మారింది. రాజభవనాలు, ఇళ్ళు, రథశాలలు, లంకలోని ప్రతిచోటా అగ్నిని వ్యాపింపజేశాడు. భయంకరమైన వేగంతో లంక అంతటా అగ్నిని రగుల్కొల్పాడు. కొద్దిసేపట్లోనే రావణుడి అజేయమైన లంకానగరం అగ్నిజ్వాలల్లో చిక్కుకుంది. భవనాలు కుప్పకూలాయి. పొగ మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. రావణుడు తన రాజప్రాసాదం నుండి ఈ భయంకర దృశ్యాన్ని చూసి నిస్సహాయంగా నిలబడిపోయాడు. హనుమాన్ తన ప్రతాపాన్ని, శ్రీరాముని శక్తిని లంకకు స్పష్టంగా చూపించాడు. తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన హనుమాన్ తన తోకను సముద్రంలో ఆర్పాడు. ఇది కేవలం లంక దహనం కాదు, రావణుడి అహంకారం, అధర్మం దహనం. భక్తి, విశ్వాసం, ధైర్యం ఉంటే ఎలాంటి అసాధ్యాన్ని అయినా సాధించగలమని ఈ కథ మనకు బోధిస్తుంది. మరి మీ జీవితంలో అహంకారం ఎప్పుడైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించిందా? ఈ కథ మీకు నేర్పిన గుణపాఠం ఏమిటి?